ఆశ ప్రభా మీ సన్నిధిలో నమ్మకముగా నడుచుకున్నంత కాలము గొప్ప జయమిచ్చారు ప్రభా. మేమును అలాగే రక్షణ పొంది మీ సన్నిధిలో నమ్మకముగా దీనులమై మీకు మహిమకరముగా జీవించడానికి సహాయం చేయి ప్రభా. ఈ రాత్రి విత్తబడిన వాక్యమునకు నీరు గట్టి ఫలింపచేసి ప్రభా మంచి నేలనబడిన విత్తనం వలె ఫలించినట్లు సహాయం చేయి. దుష్టుడు కార్యమును లయపరచమని మీ సన్నిధి ఇంకా మాతో ఉంచి మీరే మా ఎడల దయచూపమని నా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె నగరంలో దేవుని సేవ చేసిన జోసెఫ్ గారు ఇప్పుడు తన అనుభవ సాక్ష్యం అంతా పంచుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మీ అందరికి వందనాలు. నా పేరు జోసెఫ్. నేను నగరంలో పరిచయం చేస్తున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపరులైనటువంటి దేవుని బిడ్డలు. ఇద్దరు టీచర్స్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. మరి మా నాయనగారు టీచర్గా పనిచేస్తూ ఆయన రక్షించబడిన దగ్గర నుంచి దేవుని సేవలో కూడా ఆయన కొనసాగుతూ ఉండేవారు. ఇలాంటి క్రమంలో మరి మా నాయనగారే నాకు సండే స్కూల్ టీచర్గా ఉండేవారు. నన్ను చిన్నతనము నుంచి దేవుని వాక్యమును నేర్పిస్తూ ఉండేవారు. దేవుని ఎడల భయభక్తులు నేర్పిస్తూ ఉండేవారు. మరి నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, మేము ముగ్గురము. అలాగే మా మేనత్త గారి యొక్క బిడ్డలు అందరం కూడా కలిసి మేమందరం ఒక కుటుంబముగా కొనసాగాలి. ఎందుకంటే ఆమె చనిపోయింది కనుక అప్పటి నుంచి వారి బాధ్యత సంరక్షణ మా తండ్రి గారు తీసుకున్నారు. అలాగా మేము చిన్నతనం నుంచి దేవుని వాక్యములో దేవుని యొక్క శిక్షా విధిలో పెంచబడ్డాం. కనుక తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ, అలాగే సంఘములో మరి దేవుని సేవకులు నేర్పించిన క్రమశిక్షణలో పెరుగుతూ ఉండేవారు. క్రమములో మరి వయసు రీతిగా ఎదుగుతున్న సమయంలో కొద్దిగా ఇంటర్మీడియట్ 10th క్లాసు ఆ రేంజ్కి వచ్చేసరికి నాలో భయంకరమైనటువంటి తిరుగుబాటు స్వభావము వచ్చేసింది. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యము ఎంత నేర్చుకున్నానో అంతకన్నా ఎక్కువగా తిరుగుబాటు హృదయము నాలోనికి ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళారా, సరే ఈ నేపథ్యము ఎందుకంటే నేను అలాగా క్రమంగా అంతకంతకు దినదినము చెడిపోతూ దురలవాట్లకు త్వరగా బానిసనైపోయాను. త్రాగుడు, సిగరెట్లు తాగటం, ఇంకా చాలా అపవిత్రమైనటువంటి విషయాల్లో ప్రవేశించాను. అతి త్వరితంగా వాటిని నేను అభ్యాసం చేశాను. కనుక అవి నన్ను ఏలటం ప్రారంభించినాయి. వాటి నుంచి విడుదల పొందలేక చాలా యాతన పడుతూ ఉండేవాడిని. సరే ఇలాంటి క్రమంలో అసలు ఇలాంటి పరిస్థితులన్నీ నా జీవితంలోకి ఎందుకు వచ్చినాయా అని చెప్పి నేను ఆలోచిస్తే, మేము ఒక భయంకరమైనటువంటి శపితమైన కుటుంబంలో నుంచి వచ్చాను. ఆ శాపం ఏమిటంటే మా కుటుంబంలో బిడ్డలు చనిపోతూ ఉంటారు. ఇప్పుడే మనం విన్నాం కదా మొదటి వర్తమానంలో బిడ్డలు, తొలిచూలు బిడ్డలు ఎలాగా చంపేసే సంహారక దూత ఉన్నదో అలాగా మగబిడ్డలు మా కుటుంబంలో చనిపోతూ ఉండేవారు. మా నాయనమ్మ గారు దేవుణ్ణి ఎరగకముందు ఆమె గొంతెనమ్మ అనే ఒక చిన్న ఒక దేవత బొమ్మను చేసుకొని, ఇప్పుడు బాగా ఆకివీడులో గందరగోళం జరుగుతుంది కదా, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిద్ది అనమాట. కనుక ఆ బొమ్మను చేసుకొని ఆమె దేవుణ్ణి ఎరుగక నిజనురాల్లాగా ఉండేది. అలాంటి క్రమంలో వీరి కుటుంబంలో భయంకరమైనటువంటి శాపము నా తండ్రి గారి కుటుంబంలో ఉండేది. ఆ శాపం ఏంటంటే పిల్లలు చనిపోతూ ఉంటారు, మగబిడ్డలే చనిపోయేవాళ్ళు. అలాగా 10 మంది బిడ్డలు పుట్టి చనిపోయారు మా కుటుంబాల్లో. కనుక ఆమె ఇక నేను బ్రతకటం దేనికని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకుందామని, మాది పెనుముడి అన్నమాట స్వగ్రామం. కనుక పెనుముడిలో పక్కనే కృష్ణానది ఉంది కనుక మంచి నది ఒరవడిగా ఉన్న సమయంలో దిగి ఆ నదిలో దిగి చనిపోదామని ఆమె ప్రయత్నం చేస్తున్న తరుణములో ఎవరో చూసి ఆమెను రక్షించి, అప్పటికే ఆ ఊరిలో గొప్ప సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుడు బొల్లెద్దు జాను గారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. వారు మన సహవాస నాయకులైనటువంటి దానియేలయ్య గారి యొక్క మీటింగ్కి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాడు. భయంకరమైనటువంటి త్రాగుబోతుగా ఉన్న వ్యక్తి, కళ్ళు తాగుతూ చుట్ట తాగుతున్న వ్యక్తిని దేవుడు సంధించి ఆయన మారు మనసు పొంది మంచి భక్తి చేస్తున్నాడు ఆ గ్రామంలో.
తీసుకెళ్ళి ఆయన దగ్గరికి కూర్చోబెట్టినప్పుడు మా నాయనమ్మ గారిని ఆయన ప్రార్థన చేసి ఆమెకు దేవుని సువార్తను అందించాడమ్మా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. ఏదో తాత్కాలికంగా నీ శ్రమలు పోతాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఇంతకన్నా భయంకరమైన శ్రమలు ఉన్నాయి. భయంకరమైన నరకం ఉంది. అది దినదినము క్షణక్షణము నువ్వు వేదన అనుభవిస్తావు. కనుక నువ్వు ఇలాగ ఆత్మహత్య చేసుకోకూడదమ్మా అని ఆమెకు దేవుని సువార్తను అందించినప్పుడు ఆమె దేవునిని నమ్ముకొని తాను దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటిని కూడా తీసివేసి ఆ బొమ్మలు అవన్నీ కూడా తీసి పక్కన పడేసి అప్పుడు యేసు ప్రభు భక్తిని చేయటం ప్రారంభించారు. అలాగ మా కుటుంబంలోనికి జీవం వచ్చింది. అప్పుడు బిడ్డలు బ్రతకటం ప్రారంభించారు. ఆ శాపం కొట్టివేయబడింది. అలాగా కొద్దిగా వారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆ దేవుని సేవకుడు చనిపోవటం జరిగింది. అలాగ దేవుని సేవకుడు చనిపోయిన తర్వాత మరలా వారు లోకంలో అంటే నామకార్థ భక్తిలో ఉండిపోయారు. ఏదో చర్చికి వెళ్ళటం రావటం, ఏదో ప్రభా యేసు ప్రభా వందనాలు అనుకోవటం, క్రిస్మస్ ఇలాగ ఈస్టరు అలాగా గుడ్ ఫ్రైడే ఇవన్నీ జరుపుకోవటం, న్యూ ఇయర్ జరుపుకోవటం ఆచారంగా అలవాటుగా చర్చికి వెళ్తూ ఉండేవారు. లోతైన భక్తి ఉండేది కాదు. చుట్టుపక్కల తగాదాలు గడవలు గందరగోళాలతో వారు నిమగ్నమై ఉండేవారు. మా తాతగారు టీచర్గా పనిచేస్తూ ఆయన స్థానిక సంఘములో కేటగిస్ట్గా కూడా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వారి జీవితంలో విడుదల లేదు, పరిశుద్ధత లేదు, దేవుని ఎడల నిజమైన భయభక్తులు లేవు. ఆచారంగా క్రైస్తవ్యాన్ని కొనసాగించేవాళ్ళు క్రైస్తవ మతములో వారు ఉన్నారు. ఇలాంటి క్రమములో మా గృహమునకు నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకున్నప్పుడు మరి మా తాతగారు ఆ నిప్పుల్లో పడి చనిపోయారు. ఆ మంటల్లో పడి ఆయన కాలిపోయి చనిపోయాడు. అప్పుడు మా నాన్నగారు దేవుని వైపు తిరిగారు. మళ్ళా సహవాసమును ఆశ్రయించారు. అక్కడ రేపలలో ఎల్ఈఎఫ్ సహవాసం ఉండేది, మున్సపు వారి పాలెంలో రేపల్ గ్రామంలో. అప్పుడు అక్కడ దేవుని సేవకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళా దేవుని వైపు ఆయన నడిపించినప్పుడు ఆయన లోతైన మారు మనసు పొంది అలాగ దేవుని సేవ చేస్తూ ఉండేవాళ్ళు. సరే, ఇలాంటి క్రమంలో నన్ను కూడా మరలా తిరిగి లోకంలోనికి పాపంలోనికి లాగివేయాలని చెప్పి సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కనుక నేను తల్లిదండ్రులకు ఎంతో విరోధముగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. వారికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మా అమ్మ మీద తిరుగుబాటు చేసేవాడిని. మా నాయన మీద తిరుగుబాటు చేసి ఏది మంచిగా ఉండయ్యా, అలాగ త్రాగబాక, రోడ్ల మీద తిరగబాకయ్యా, జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్తే నేను ఎంతో తిరుగుబాటు చేసి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ అంతకంతకు చెడిపోతున్నాను గనక మా నాయనగారు ఏం చేశారంటే, అబ్బాయి నువ్వు గనక మారు మనసు పొందకపోతే, నీ ప్రవర్తన నీ జీవితం మార్చుకోకపోతే నేను ఇక బోధ చేయటం మానేస్తానయ్యా. ఎందుకంటే నేను దేవుని వాక్యం చెబుతున్నాను, నువ్వేమో లోకములో పాపములో జీవిస్తున్నావు గనక నేనన్నా ప్రార్థన మానేయాలి, లేదంటే నీవన్నా ఆ బ్రతుకును మానేయాలని చెప్పి మా నాన్నగారు నా ముందు ఒక సవాలు పెట్టాడు. సరే, ఇక ఈయన ఎంత చెప్పినా వింటలేదు, నేనేం మానలేకపోతున్నాను. కనుక ఆయన్ని సంతోషపరచాలని చెప్పి నేనేం చేశానంటే మాయ మనసు పొందా. అంటే మారు మనసు లాగానే ఉంటుంది. అందరి ముందేమో మంచిగా ఉంటాం, ఎవరు లేనప్పుడేమో నాలో ఉన్న అపవిత్రత, భయంకరమైన దుష్టత్వము, దుర్మార్గత బయటకు వస్తూ ఉండేది. ఏ విషయం ఎంతో కాలం దాయలైపోయిన ప్రియమైన దేవుని బిడ్డారు, కొద్ది దినాల్లోనే నా రహస్యమును దేవుడు అన్కవర్ చేశాడు. నా యొక్క మోసమును దేవుడు బయలుపరిచాడు. మరలా ఆయన చాలా బాధపడ్డాడు. అప్పటికే నా వలన ఆయనకి చాలా భయంకరమైన హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్చబడ్డాడు. అలాగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయినా కానీ నేను ఏమాత్రము కూడా ఆయనకు లోబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి క్రమములో చాలా భయంకరమైన స్థితిలో నేను ఉంటున్న తరుణములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే నన్ను చాలా భయంకరమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే మా బంధువులు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన విదేశాలు వెళ్ళి వస్తూ ఏం చేశాడంటే నాకు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అబ్బాయి నువ్వు అప్పటికే బైబిల్ చదవటం నేను మానేశాను, అప్పటికే నేను దేవునికి చాలా దూరం అయిపోయాను, చర్చికి వెళ్ళటమే గగనం అయిపోయింది. ఇలాంటి క్రమములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆయన ఏం చేశాడంటే జ్యోతిష్య శాస్త్రమును, హస్త సాముద్రికమును, అలాగే ఈ సంఖ్యాశాస్త్రమునకు సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.
నేనేం చేశానంటే వాటిని బాగా తరచుగా పుస్తకాలు చదివేవాడిని కాదు. అప్పటికే ఎడ్యుకేషన్ కెరీర్ ఫెయిల్ అయిపోయింది. అప్పటికే దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయాను. ఇక మళ్ళా నేను దేవునికి దగ్గరికి రావటం చాలా అసంభవం. ఒకవేళ అప్పుడప్పుడు అలవాటుగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆచారంగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఎక్కడో వెనకాల కూర్చునేవాడిని. నోట్లో పొగాకు దిగులు తింటూ ఉండేవాడిని. రాజా ఖైనీ అనే భయంకరమైన దురలవాటు నన్ను పట్టుకుంది. అలాగా సిగరెట్లు తాగటము, అలాగా అప్పుడప్పుడు భయంకరంగా మద్యానికి బానిస అయిపోవటం జరుగుతూ ఉండేది. ఈ విషయాలు ఎవరికి తెలియలేవా అనుకునేవాడిని. రహస్యంగా చేస్తున్నాను కదా అనుకునేవాడిని. దేవుడు నా యొక్క జీవితమును అందరికీ బట్టబయలుగా చేస్తూ ఉండేవాడు. సంఘములో మంచి బిడ్డగా నటించేవాడిని. దేవుని సేవకులు ఎదుట చాలా మంచోడుగా నటిస్తూ ఉండేవాడిని. కానీ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలంతా నా హృదయము పాడైపోవటం ప్రారంభించింది. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాను. సమాధి బ్రతుకులోకి వెళ్ళిపోయిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలోనే ఉన్నా నా బ్రతుకంతా సమాధుల్లోనే ఉండేది. సమాధి లాంటి జీవితం నేను గడుపుతూ ఉండేవాడిని. ఇలాంటి తరుణములో పుస్తకములు చదవటం ద్వారా ఇంకా భయంకరంగా చీకటి శక్తుల యొక్క ప్రభావానికి నేను లోనైపోయాను. ఇలాంటి క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను భయంకరమైన మనోవ్యాకులతకు గురి చేశాడు. నేను చాలా ఆ పుస్తకములు చదివి అనేకులకు ఆ విషయాలు వివరిస్తూ ఉండేవాడిని. నేను ఏం చెప్తున్నానో అది జరిగిపోతూ ఉండేది. ఇలాంటి క్రమములో నా జీవితంలో నేను ఎవరికైతే మేలు జరిగిద్దని చెప్తున్నానో వారి జీవితంలో మేలు జరుగుతూ ఉండేది, కానీ నా జీవితంలో ఏ మేలు జరుగుతూ ఉండేది కాదు. ఇలాంటి క్రమములో చాలా భయంకరమైనటువంటి మనోవ్యాకులత నన్ను పట్టుకుంది. ఎందుకంటే నాతో పాటు ఉన్న స్నేహితులు, నాతో పాటు ఉన్న నేను ఎవరికైతే అది జరిగింది ఇది జరిగిందని చెప్పానో ఆ వ్యక్తులందరూ కూడా విదేశాలు వెళ్ళిపోవటం, విదేశాల్లో మంచిగా సెటిల్ అవటం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, అలాంటి పరిస్థితులు నా జీవితంలో జరగట్లేదు కనుక నాకు వ్యాకులత పట్టుకుంది. నా హృదయంలో ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది. అందరూ వివాహాలు చేసుకుంటున్నారు, మంచిగా సెటిల్ అయిపోతున్నారు. వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఈమెయిల్స్ పెడుతున్నారు. అయ్యా, మేము ఫలానా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాము, ఫలానా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాకు సీట్ వచ్చింది, ఫలానా చోట సీట్ వచ్చింది అయ్యా అని చెప్పి నాకు మెయిల్స్ పెడతా ఉంటే నా హృదయంలో చాలా వేదన కలగటం ప్రారంభించింది. అరే, వాళ్ళకి జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? అలాగా మళ్ళా అవన్నీ చదవటం ప్రారంభించాను. ఎన్ని చదివినా అంతకంతకు నా జీవితము చెడిపోతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పుస్తకములు నా యొక్క వ్యసనాలను మాన్పించలేకపోయినాయి. ఆ పుస్తకములు నా యొక్క తాగుబోతుతనాన్ని మాన్పించలేకపోయినాయి. నేను వేసుకున్న ఆ జాతక చక్రాలు, లేకపోతే ఆ సంఖ్యాశాస్త్రంలో మెల్లిగా పేరు మార్చుకున్నాను కూడా. మెల్లిగా ఒక అక్షరం తీసేస్తే బాగా కలిసి వచ్చిద్దని మార్చుకున్నాను. ఇలాంటి క్రమములు ఏ ప్రయత్నం చేసినా నా జీవితంలో మేలే లేకుండా పోయింది. అంతకంతకు నేను చెడిపోవటం ప్రారంభించాను. పైపెచ్చు అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లకు కొన్ని సందర్భాలలో వెళ్ళి రావాల్సి వస్తూ ఉండేది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అకారణంగా జరుగుతున్న గొడవలు, గందరగోళ పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, గొడవలు, అలాంటి పరిస్థితులలో నెమ్మది లేని స్థితిలో మెల్లిగా నేను దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రారంభించాను. వెళ్ళి అక్కడ రేపలలో స్థానిక సంఘంలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభువా, నాకు విడుదల ఈ నాయన, విడుదల ఈ నాయన అని ప్రార్థన చేసేవాడిని. కానీ కొద్ది సమయంలో మళ్ళీ ఒక అరగంట ప్రార్థనలో కూర్చున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ దురలవాట్లకు అలవాటు అయిపోతూ ఉండేవాడిని. ఇలాగ విడుదల లేకుండా కొన్ని నెలలు బ్రతికాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి నా స్థితిని గమనించినటువంటి దేవుని సేవకులు, వైజాగ్లో దేవుని సేవ చేస్తున్నటువంటి యోహానయ్య గారి యొక్క తల్లి, వారి పిన్ని గారు నా గురించి విని నన్ను వారి యొక్క మందిరమునకు ఆహ్వానించారు. అయ్యా, మీరు మా దగ్గరికి రండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి విన్నాము, మీరు భయంకరమైనటువంటి చీకటి శక్తుల యొక్క ప్రభావానికి లోనై ఉన్నారని మాకు అర్థమవుతుంది కనుక మీ కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, నీవు కూడా రాయా అని చెప్పినప్పుడు ఆ మందిరంకి వెళ్ళాను. వెళ్తూ ఆ పొగాకు పొట్లాన్ని ఆ మందిరంలో బయట ఉన్న గోడల రంధ్రంలో పెట్టి, సరే ఎలాగో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఓడిపోతాను, మళ్ళీ ఇది అవసరం కదా అని చెప్పి అలాగ పెట్టుకొని వెళ్ళాను ఆ మందిరంలోనికి. అలాగే దేవుని సేవకులు నన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. అయ్యా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం ప్రారంభించు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ హృదయమును విప్పి నిజముగా నువ్వు వేడుకయ్యా, నిజంగా నీకు విడుదల పొందాలని ఆశ కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నిజంగా ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు విడుదల రావట్లేదు, ఈ బలహీనతల మీద నాకు జయము రావట్లేదు అని దేవుణ్ణి నిజంగా వేడుకో. ప్రభువా, నా పాపములు నాకు బయలుపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయ అన్నప్పుడు అలాగా
2007 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అలా కూర్చొని దేవుని సన్నిధిలో కటిక ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయంలో ఆసక్తి వచ్చింది. నేను దేవుణ్ణి సంధించాలి, ఈ బలహీనతల మీద జయం పొందాలి, నా దేవుడు నా పాపములను నాకు తెలియపరచాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మెల్లిగా ఒక్కొక్కటిగా దేవుడు నా పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. ఒక్కొక్కటిగా నా హృదయ రహస్యములన్నీ బాల్య దినముల నుంచి నేను చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ చిన్న అబద్ధము దగ్గర నుంచి దేవుడు నాకు ఒక్కొక్కటిగా బయలుపరచడం ప్రారంభించాడు. అలాగా చిన్న బిడ్డలాగా నేను కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ఒప్పించబడుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నా అవిధేయత క్షమించు ప్రభువా, నా పాపమును క్షమించు నాయన. అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా నా యవనకాల పాపములు దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమో నన్ను నేను గమనించుకుంటూ ఉంటే, దేవుని సన్నిధిలో నన్ను నేను చూసుకుంటూ ఉంటే, నా యొక్క భయంకరమైన ఘోర పాపములు బట్టి నా ప్రభువు సిలువలో మరణించాడు. సిలువలో నా కొరకు సమస్త పాపములను ఆయన సిలువల మీద మోసుకున్నాడు. నా అతిక్రమముల నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు. నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై ఆయన గాయాలు పొందాడన్న ఆ స్పృహ, ఆ దర్శన భాగ్యము నాకు వెలుగులో కనబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా చిన్న బిడ్డ వలె నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, నేను నిన్ను సిలువకు అప్పగించాను ప్రభువా, ఇది నా దోషమే అని నేను చిన్న బిడ్డలాగా ఏడుస్తూ ప్రార్థన. అంతకుముందు నాకు ఎన్నడూ కన్నీరు వచ్చేది కాదు. మా నాన్న మరణాపాయమైన స్థితిలో ఉన్నా కానీ, భయంకరమైనటువంటి ఇక ఆయన చనిపోతాడన్న స్థితిలో ఉన్నా కానీ ఎన్నడూ కన్నీరు రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను సంధించాడో, నా పాపముల నిమిత్తమై నేను పశ్చాత్తాపడటం ప్రారంభించాను. చిన్న బిడ్డ వలె నేను ఆయన సన్నిధిలో ఏడవటం ప్రారంభించాను. ఇదిగో ఒక్కొక్కటిగా ఒప్పుకోవటం ప్రారంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక 2-3 పాపాలే గుర్తొస్తాయని నేను ప్రారంభించాను ఆ పుస్తకంలో రాయటము. దేవుని సేవకులు ఏం చెప్పారంటే, అయ్యా, దేవుడు గుర్తు చేసిన ప్రతి పాపమును నువ్వు ఆ పుస్తకంలో రాసుకుంటే ఆ పుస్తకం అంతా అయిపోయింది. నేను ఒప్పుకునేసరికి ఎన్నో విషయములు దేవుడు నన్ను కడగటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన రక్తము నా ప్రతి పాపమును కడిగి వేయటం ఆయన ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా నేను ఒప్పుకోవటం ప్రారంభించాను. అలాగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత, నా క్షమాపణ ఆయన అంగీకరించిన తర్వాత నేను ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, నాయన, నేను ఎవరితో అయితే విరోధంగా ఉన్నానో, తల్లిదండ్రులకు కానీ, టీచర్స్కి కానీ, ఇంకా సొసైటీలో, సమాజంలో ఫ్రెండ్స్, లేకపోతే ఇరుగు పొరుగు వారు, ఎందరితో అయితే తగాదాలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నానో అవన్నీ ఒప్పుకుంటాను. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నాతో మాట్లాడని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెషయా గ్రంథం 43:25 ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. నీ పాపములన్నిటిని నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పి దేవుడు తన వాగ్దానమును నాతో మాట్లాడాడు, వాగ్దానం దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నా హృదయంలో నెమ్మది వచ్చింది. అప్పుడు దాకా నెమ్మది లేని స్థితిలో ఉన్న నాకు దేవుడు గుండెల్లో సమాధానాన్ని ఇచ్చాడు, హృదయంలో ఎంతో సమాధానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు రక్షణ నిశ్చయిత వాగ్దానాన్ని దయచేశాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము ద్వారా మొదటి 3 వచనములతో దేవుడు నాతో మాట్లాడాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఆయన లెమ్ము తేజరిల్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశముగా ఉదయిస్తుంది. ఇదిగో అలాంటి తరుణములో నా కొరకు నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసినటువంటి దాని వెనకాల ఉన్న చీకటి శక్తులు అన్నీ కూడా నాతో పోరాడుతున్నాయి. అప్పుడు దేవుని వెలుగు తూర్పు నుంచి అలాగా ఆయన రథము నుంచి వచ్చే గొప్ప వెలుగు అలాగా రాగానే ఆ చీకటి శక్తులన్నీ, నరక శక్తులన్నీ ఓడిపోయి అవి వ్యవస్థలుగా చిన్నగా మారిపోయి అలాగా పారిపోవటాన్ని నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నా ఆత్మ కొరకు సాతానుడు ఎంతో ప్రయత్నం చేశాడు, నన్ను నాశనములోనికి తీసుకొని మరణంలోనికి తీసుకువెళ్ళాను. ఎన్నో సందర్భాల్లో అపాయాలు, యాక్సిడెంట్లు, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించి ఆయన కృప చొప్పున నన్ను బ్రతికించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇక బయట పెట్టున్న ఆ పొగాకు పట్లం బహుశా ఎవరు తీయపోతే ఇప్పుడు కూడా అక్కడే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ఎన్నడూ ఇప్పుడు 18-19 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా నా హృదయంలో కూడా దాని వైపు చూడాలన్న ఆలోచనే రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ వెళ్ళిపోయిందో నాకు తెలియదు. నా దేవుడు నాలో ఉన్న ఆ భయంకరమైనటువంటి వ్యసనములను ఆయన తీసేసుకున్నాడు. అందుకనే లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయనే మన వ్యసనములను భరించనన్న వాగ్దానమును దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఇక అంతే, ఎన్నడూ
అంతకుముందు మాయ మనసు పొందినప్పుడేమో ఊరికనే లొంగిపోతూ ఉండేవాడిని. కానీ నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నా పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు పూర్తి జయమునిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఇది సమస్తము సాధ్యమే. దేవుని వలన గొప్ప విడుదలనిస్తాడు, ఆయన జయమునిస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మా నాన్నగారు నాకు కారు కొనిచ్చాడు, బండి కొనిచ్చాడు, కంప్యూటర్స్ కొనిచ్చాడు, లేకపోతే ఇంకా విదేశాలు వెళ్దామని ఆయన చక్కగా మంచి ఏర్పాట్లు చేశాడు. ఇవేమీ నన్ను మార్చలేకపోయినాయి. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో నిజముగా యథార్థముగా నా పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు నాకు గొప్ప జయమునిచ్చాడు, ఎంత సమాధానమునిచ్చాడో. అప్పటి నుంచి నేను కోల్పోయిన విద్యా సంవత్సరాలు దేవుడు నాకు మళ్ళీ ఒక్కొక్కటిగా పాస్ అవడం, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను, బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను, అలాగా డిప్లొమా ఇన్ మల్టీమీడియా అనే ఒక కోర్స్ చేశాను. అలాగా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు దయచేశాడు. ఇప్పుడు నేను నగరం అనే గ్రామంలో దేవుని సేవ చేస్తున్నాను. నా భార్య, నాకు 2 బిడ్డలు. కనుక ప్రభువుని ఎరిగిన మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. అంతం వరకు నేను నమ్మకంగా ఉండినట్లుగా ప్రార్థన చేయవలసిందికి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదకరముగా చేయండి. తిరిగి మళ్ళీ మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని నా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను దయచేసి అందరు లేచి నిలబడండి. నిద్రపోద్ది. 227వ పాట 2 వచనాలు పాడుకుందాం. సర్దుకుంటే ముందు సర్దుకోండి. పాపిగానే జీవితువా, పాపమునందే మరణితువా, ప్రియుడా పాపి ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకి నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి ఆశలు ప్రభుని పదమున నడువు. ప్రియుడా పాపిగానే జీవితువా, నిన్న బోధ ఇది నాకు మారు మనసు పాపిగానే జీవింతువా, పాపమునందే ప్రియుడా పాపిగానే జీవింతువా. ప్రియమైన వారలారా, ప్రభునామంలో మీ అందరికి వందనాలు. మరొక వాక్య భాగాన్ని మనం ఈ రాత్రి ధ్యానించుకుందాం. ప్రభువును ఆశ్రయించాలని మొదటి వర్తమానం ద్వారా నేను గమనించాను. ప్రభు రక్తాన్ని మనము ఆశ్రయించాలి, ప్రభువును ఆశ్రయించాలి, ప్రభు మాటను గైకొని దాని ప్రకారము నడవాలి. తద్వారా మనకి, మన బిడ్డల కుటుంబాలకి భద్రత. ఎంత రాజు అయితే ఏమి తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. ఎవరు? ఫరో.
నువ్వెంత గొప్పవాడివైనా సరే సృష్టికర్తను విస్మరించావా, నీకు క్షేమం ఉండదు, నీ బిడ్డలకు భద్రత ఉండదు. కాబట్టి దేవునికి లోబడాలి అని బోధించబడింది. అలవాటుగా ఆచారంగా చేస్తే పెళ్లి విందుకు పిలువబడ్డ అతనికి ఏమి లేదు, లేనందువలన ఏమైంది అంతే. ఇది మాకు బాగా అలవాట్లేండి, మాకు చాలా తెలుసులేండి అనుకుంటూ క్రైస్తవ జీవితం జీవించామనుకో సమయం వ్యర్థమైపోదు. అవునా? ఇప్పుడు మళ్ళా మంచిగా విన్నాం ఏంటి, ఆశ గురించి. చాలా ప్రారంభం బాగుంది, ఆశ ప్రారంభము బాగుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కార్యారంభం కంటే, అవును కదా, ఆ విషయంలో అదే మరి దేవుని సేవకులు జోసఫ్ గారి సాక్ష్యం నాకు కూడా సవాలుకరంగా ఉంటుంది. అది వింటున్న మీకు అమృతలూరు ప్రాంతంలో ప్రజలకి సవాలుకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతటి వారైనా పాప స్వభావం ఆ వ్యక్తుల్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఆత్మ నరకానికి తీసుకెళ్ళటమే దుష్టుడి యొక్క తంత్రం. దేవుని కృప మరి మనల్ని విడిపించి ఆయనకి ఇష్టలుగా చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు సమయం ఇస్తున్నప్పుడు మనం సమయానికి లోబడాలి. దేవునికి వాయిదా వేయకూడదు, ఈసారి చూద్దాంలే అనుకోకూడదు. దేవుని వాక్యం ఎప్పుడేం చెప్తారంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. వీటిని మన హృదయాల్లో చక్కగా ధ్యానించుకుంటూ ప్రార్థించినట్లయితే అడగటం ద్వారా దేవుడి సహాయము చేస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి మౌనంగా నిద్రపోతే ప్రయోజనం లేదు. ఒక గంట అయినా మీరు కనిపెట్టి మననం చేసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ 3 దిన ఇంకా 2 దినాలు ఇక ఉంది, 3 అంటున్నాం, ఎక్కడ అయిపోయింది, డెఫినెట్గా మేలు చూస్తారు. అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని వాక్యం ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం ఎఫెసీ సంఘముల గురించి ఇంకొక 2 విషయాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇంకా ఈ కొద్దిసేపు నీ వాక్యము మేము నీ ఆత్మ యొక్క నాయన వినికిడిలో, ఆత్మ యొక్క స్వాధీనంలో మేముండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని బలపరచండి. దూరంగా వింటున్నవారు కూడా నీ వాక్యం చేత పట్టబడు సహాయించి ఈ రాత్రి కూటం ద్వారా మాకు ఇక్కడున్న వారందరికీ, దూరశ్రవణ యంత్రం ద్వారా నీ మాటలు వింటున్న వారికి ఒక మేలు, నూతన ఆశీర్వాదం దయచేయి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని ఉద్దేశ్యము మానవ జాతి బహుగా ఫలించాలని. ఏంటంట? బహుగా ఫలించాలి. ఉదయకాలం మీలో చాలామంది రాలేదు, మేము ఆ కొద్ది వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పి. ఫలించాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే వచ్చే పోరాటాలను ఏం చేయాలి? జయించాలి. జయించిన వారికి ప్రకటన ఇక్కడే ఈ సంఘంతో చెప్తూ ప్రభు అంటాడు, పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానంటాడు. జీవవృక్ష ఫలములు ఇస్తాడు. సరే, ఈ సంఘాన్ని గురించి 2 విషయాలు ధ్యానిద్దాం. ఏ సంఘం అది? ఎఫెసులో మంచిగా ప్రజలు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. దేవుడు దీన్ని చూస్తున్నాడు. పద్మాసు ద్వీపంలో మరి యోహోను గారు పరవాసిగా ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షతలు దొరికినాయి. చూడండి, దినాల్లో మనుషులు పిల్లలు బాగా డబ్బు సంపాదించి మంచిగా ఉంటుంటే సంతోషిస్తున్నారు. మంచి అలవాట్లు ఉంటే, మా పిల్లోడు తాగడండి, సిగరెట్లు, సినిమాలకు వెళ్ళడండి. మంచితనం మంచిదే, కానీ ఆత్మరక్షణ లేకపోతే నువ్వు ఎక్కడో చోట వంగిపోతావు. అది భౌతిక సమానం. మంచితనము నేను పరలోకానికి చేర్చదు. మంచితనం మంచిది, మంచివాళ్ళు చక్కగా, కానీ ఆత్మరక్షణ పొందాలి. అది ప్రభు ద్వారానే సాధ్యం. చూడండి, ఈ సంఘము చక్కగా నడుస్తున్నది. దేవుడు అంటాడు, నీ క్రియలను
నీ కష్టము, నీ క్రియలని నువ్వు చేసే పనులు, ఆ పనులు చేయడానికి నువ్వు పడే కష్టము, ఆ కష్టము అనుభవిస్తూ సహనం ఓర్చుకోవడం, ఇది నేను తెలుసు, నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను ప్రియమైన బిడ్డ. ఆ, నీవు ఏమేమి విషయాల్లో జయిస్తున్నావంటే దుష్టులను సహించవు, సంఘంలో దుష్టత్వాన్ని సహించవు. ఏం చేయాలి మరి సంఘంలో దుష్టత్వం ఉంటే? సంఘంలో రకరకాల వాళ్ళు ఉంటారు, సమాజంలో ఏం చేయాలి? వెలివేయాలా? అది దేవుని ప్రకారము తప్పే, చట్ట ప్రకారము తప్పే, నువ్వెవరివైనా సరే. ఈ జాడ్యము భారత సమాజంలో బాగా ఇమిడిపోయింది. చతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటి అది ప్రవేశపెట్టి అలాగా కుల వ్యవస్థని సమాజంలో ఇంపోజ్ చేశారు కొంతమంది స్వార్థపరు. అది ఇంకిపోయింది బయట, దాన్ని ఎవరు చూడండి. ఇది ఏ కారణం వల్ల ఎవరు వెలివేయకూడదు. సమాజమును మనిషిని మనిషిగా చూడకపోతే దేవుని దృష్టిలో తప్పే, మానవ దృష్టిలో తప్పే. దేవుడేమన్నాడు? నిన్ను వలే. ఆయన కూడా దాన్ని నిరేస్తాడు. నువ్వు ఇవ్వలేదు అనుకుంటున్నావు. భౌతిక సంబంధమైన ఆధిపత్యం ఉందని, డబ్బు ఉందని, మంది బలం ఉందని విర్రవీగేవనుకో డెఫినెట్గా రేపు తీర్పులో నిలబడాలి. చట్టం కూడా ఒప్పుకోదు. అర్థమైందా? కాబట్టి దుష్టత్వం సంఘంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుని ఎరిగిన సంఘం ఏం చేయాలంటే, ప్రభువా ఈ దుష్టత్వం నుంచి ఈ వ్యక్తిని విడిపించమని ప్రార్థించాలి. అది నా కుటుంబంలో ఉంది, లేదా నీ కుటుంబంలో ఉంది. ఏం చేయాలి? అబ్బాయి నేను వెళ్ళేస్తున్నారు ఇంట్లో నుంచి అంటావా? లేదు లేదు. అందుబాటు వయసులో ఉన్నప్పుడైతే చెప్పు. నెక్స్ట్ స్టెప్ బెత్తం వాడు, లాస్ట్ స్టెప్ మోకాళ్ళి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. అప్పుడు వాడు పెద్దవాడైనా సరే అక్కడ కూడా దాటిపోయాడు. బెత్తం వాడిపోతే రేపు నీ కొడుకే నీకు విరోధి అవుతాడు. బెత్తం వాడని తండ్రి ఆ కుమారుడికి ఏమైపోతాడు? సో ఆ స్టేజ్ కూడా నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు తన్నబోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఆయన కొడితే కుదరదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. లేకపోతే సంఘం దుష్టత్వమును రిమూవ్ చేయటం ఎలాగంటే, ఆ దుష్ట తత్వంలో కొనసాగే వ్యక్తి కోసం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రికలు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు. ఒకడెవడో వచ్చి రంకిలేస్తున్నాడు, వాడు కాదు నీ శత్రువు. వాడిని అలాగా మౌళ్ళు చేసి వాడి లోపలుండి ఇలా ప్లే చేపిస్తున్న దుష్టుడి ఆత్మ ఉందే, అది మన శత్రువు. సో దేవుని ఎరిగిన బిడ్డలు ఏం చేయాలంటే, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని మనం తరిమేయాలంటే, దాన్ని జయించాలంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇది తప్ప మరొకటి లేదు. చెప్పాను కదా, విన్నాం కదా. ఇదిగో ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు చెప్పుతూ నేర్పించు. కొద్దిగా వచ్చి మూర్ఖత్వం సహజంగా ఉంటుందంట, మూఢత్వం. ఆ మూఢత్వంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? బెత్తం వాడాలి. అది కూడా దాటిపోయింది, వాడే చేయతే స్థితిలోకి వచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థించాలి, దేవుడు విడిపిస్తాడు. సరే, ఎఫెసీ సంఘము దుష్టత్వాన్ని ఎదిరించింది, సంఘంలో ఉన్న దుష్టత్వాన్ని జయించింది. మనం కూడా దేవుని బిడ్డలముగా కొనసాగుతున్నప్పుడు ఆ దుష్టుని తత్వం మన చుట్టూ వ్యాపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సహించటానికి వీల్లేదు. ఏం చేస్తామనండి, అందరూ అట్లాగా ఉండారు, పిల్లలందరూ అలా మనం ఏం చేయలేం అనుకుంటూ కూర్చుంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోతాం. ప్రార్థన చేయాలి, ప్రభువా మార్చండి, దుష్టుని తత్వం నుంచి, దుష్టుని స్వభావం నుంచి మార్చండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఒక తల్లి ప్రార్థించింది ఒక కొడుకు కోసం. ఆ తల్లి పేరు మౌనిక. ప్రభుని ఎరిగిన కొంతమందికి మీకు తెలుసు. ఆమెకి ఒకే కుమారుడు. ఆమె యజమాని మరి చనిపోయాడేమో, గారాభంగా పెంచిందేమో. ఈ అన్ని స్థాయిలు దాటిపోయాడు. చెప్పితే వినలేదు, బెత్తం వాడిన వయసులో లోబడలేదు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. భయంకరంగా చెడు తిరుగుళ్ళు, చెడ్డ స్నేహాలకు బానిస అయిపోయాడు.
ఎంత భయంకరమైన బానిసత్వం అంటే అక్రమ జీవితం, తాగుడు, వ్యసనాలు, ఇంకా మొత్తం అలవర్చుకున్నాడు. పాపము అందరిలోనున్నది, పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. వై? బికాస్ ఆదాము అవ్వలో నుంచి అందరిలోకి వచ్చి. కానీ ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అంటాడు, ఇదిగో జీవమును మరణము ఆశీర్వాదము శాపం ఎదుటి పెడుతున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. అందుకే వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విని అనుసరించి నడవాలి. అలాగే విని వెళ్ళిపోకూడదు, విని వెళ్ళిపోకూడదు. అర్థమైందా? కొంతమందికి ఎంత అలవాటు అంటే వినటం, వివేకం లేకుండా దున్నపోతు ఈనింది అని అన్నారనుకోండి, దూడను కట్టేయండి అనే టైపులో వింటూ ఉంటారు. మీరు విన్నారా లేదు? ఇప్పుడు నేను చెప్పింది విన్నారామా? ఏమి ఈనింది? దూడను కట్టేయటమే. అంటే ఏమీ మైండ్ ఆబ్సెంట్ అనమాట. ఆకారానికి ఉంటాం కానీ దాన్ని ఏమంటారు? బాడీ ఏమో ప్రజెంట్, మైండ్ ఏమో వివేచన ఉండదు. ఏది పడితే అది చేయటం, ఏది పడితే అది, ఎటు పడితే అటు వెళ్ళటం. సరే, ఇక్కడ చూడండి, ఆ తల్లి, ఆ కుర్రోడు ఏం చేసింటే బాగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. కానీ తల్లి ప్రార్థన చేయటం మానుకోలేదు. మధ్యాహ్నం దాకా నిద్రపోయేవాడు. అప్పుడు లేచి అప్పుడు దిగేది అనమాట. లేచి తలస్నానం చేసి మళ్ళీ టిప్ టాప్గా టాయిలెట్ టక్క చేసుకుని బజారమ్మడి పడేవాడు, బూటు షూటు గీటు వేసుకుని. మధ్యరాత్రి తర్వాత బురదలో పడ్డ పందిలాగా వచ్చేవాడు ఇంటికి. మంచి వయసులో ఉన్న కొడుకు. తల్లి ఏడుస్తూ ఉండేది, ఏమి చేయలేదు. పడేసుకుంటుందా, చంపేసుకుంటుందా, ప్రభువా నా బిడ్డను రక్షించవా రక్షించవా అని ప్రార్థించేది. ఇలా కొనసాగుతుంది. అతని వ్యవస్థ బాగా చెడిపోయింది. అలాగ అయిపోయి ఒక దినాన్ని ఇలా కోవటం జరుగుతుంది. ఒక అమ్మాయి యవనస్తురాలు పాట పాడుతుంటే అతని మనసులో అనిపించిందంట, గొంతే ఇంత కమ్మగా ఉంది, అసలు ఆ అమ్మాయి ఎట్లా ఉండదో చూడాలని వచ్చి కూర్చున్నాడంట. వెనక వరుసలో కూర్చోవటమే అతనికి తెలుసు, దేవుడు అతను బలంగా పట్టాడు. కారణం ఏంటంటే నీతిమంతుల విజ్ఞాపన. ఒక తల్లిగా నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే, తండ్రిగా నీ బిడ్డ ఎన్నడూ దాటి వెళ్ళిపోడు, ఖచ్చితంగా లోపడతాడు. అది ఎలాంటి దుష్టత్వమైన, ఎలాంటి భ్రష్టత్వమైన. చూసారా, దేవుడు విడిపిస్తాడు, ఆయనకి సాధ్యమే. దుష్టత్వము, నువ్వు దుష్టులను, ప్రియమైన సంగమా, దుష్టత్వాన్ని ఓర్చుకుంటూ సహించుకుంటూ పోషించుకుంటూ వచ్చేవనుకో, పూర్తిగా ఆ సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది, ఆ కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. మౌనిక అనే ఈమెం చేసింది? తల్లి ప్రార్థించటం. ఆ రోజు నా కుర్రోడు మారాడు. ప్రభు అతన్ని దర్శించాడు. తాను పాపిని అని అర్థమయ్యేటట్టు చేశాడు. ఏమర్థమయ్యేటట్టు చేశాడు? నేను పాపంలో ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు అని మొరపెట్టుకునేటట్టుగా ప్రభు ఆత్మ అతన్ని తాకిందండి. కనుక అన్నం పెట్టమ్మనంగానే గబాలను తీసుకెళ్ళి పెడతానికి ఎట్లా సాధ్యం? నువ్వు అమ్మగా వండాలి కదా, రైస్ చూసుకోవాలి, కూరగాయలు అన్నీ చేసి రెడీ చేస్తే అప్పుడు అమ్మ అన్నం పెట్టనగానే పెట్టగలం. మనకు కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలమ్మా? నాకు వినపడాల. అంతే. ప్రభువా మార్చు, దుష్టత్వం నుంచి నా కుటుంబాన్ని, నా బిడ్డను విడిపించు. ఆ రాత్రి ఇంకా లేట్ అయిపోయింది, ఏంటి పిల్లోడు రాలేదని కొద్దిగా టెన్షన్తో ప్రార్థిస్తుంది. కానీ ఈరోజు తాగి బురదలో పడి రాలా, చక్కగా వచ్చాడు. అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మ నన్ను క్షమించు, ఇంతకాలం నిన్ను దుఃఖపరిచాను. ఇప్పుడు దుష్టత్వాన్ని జయించిందా లేదా మౌనిక? అలాగే మన కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్న దుష్టత్వాన్ని ఏం చేయాలి? జయించాలి. సమాజంలో కూడా దుష్టుని తత్వం భయంకరంగా ఉంది, భయంకరంగా పెరిగిపోతుంది. గర్వము, అహంకారము, అహంభావము ఇవన్నిటితో కూడి అల్పులను, సామాన్యులను అణిచివేసేటువంటి తత్వం పెరిగిపోతుంది. దీన్ని చూస్తూ నిజంగా యేసయ్యను ఎరిగిన వారు మౌనంగా ఉండకూడదు. ఈ తల్లి మౌనిక అలాగే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఎక్కడో లేండి, మనకెందుకు అనుకోకూడదు. దుష్టత్వం ఎక్కడ వినపడనా, ఎక్కడ కనపడుతున్నా దానికోసం దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది దేవుడు నీకు ఇచ్చిన పూచి. ఇంకా అలాగా పశ్చాత్తాపడి 1 నెల 2 నెలలు ఇంట్లో ప్రార్థనలో బలపడ్డాడు. తర్వాత ఆయన దేవుని స్వార్థికుడిగా వెంటనే 2-3 నెలల్లోనే ఏమో బయటికి వెళ్ళటం ప్రారంభించాడు. ఒక రోజున తన పాత స్నేహితురాలు చూసింది, గుర్తుపట్టింది. అగస్టిన్ కదా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు, నాకు కనపడ, ఈమె లేదు ఆయన బతికేవాడు కాదు, అట్లాంటి చెడుగులో ఉన్న వ్యక్తి. అగస్టిన్ అని కేకేస్తుంది. విన్నాడు, చెవులతో విన్నాడు, కానీ వెనక్కి తిరిగి కూడా చూడలేదండి. ఎట్లా చూడలేదు?
ఆ, విన్నాడు. ఓ ఫలానా గొంతు పిచ్చిదిలాగా కేకేసుకుంటూ వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. దగ్గరికి వచ్చి భుజం పట్టుకుని ఊపింది. ఏంటి అగస్టిన్ నన్ను మర్చిపోయావా? ఏంటి? ఎవరు నువ్వు అన్నాడు సీరియస్గా. గుండెలో రాయిబడి ఉండదు. ఎవరు నువ్వు అన్నాడు. ఏమైనా యవనస్తురాలు నిలబడుతున్నావా దేవుని కొరకు? ఆ? చూసారా? ఆ, ఎవరు నువ్వు? అగస్టిన్, నేను ఫలానా. నువ్వు ఫలానా అయితే కావచ్చు, కానీ నేను ఫలానా అగస్టిన్ని కాదు. అగస్టిన్ చచ్చిపోయాడు అన్నాడు. అది మారు మనసు. దుష్టత్వం తరిమేయగలిగింది ఆ తల్లి ఇంట్లో నుంచి. అమ్మా, ఎఫెసీ సంఘం కూడా దుష్టత్వాన్ని సహించాల, దుష్టుని తత్వాన్ని సహించాల, దుష్టుని ఫిలాసఫీని సహించాల. దాన్ని గదించి ప్రార్థించి సంఘంలోంచి తరిమేయాలి. కుటుంబంలన్నీ ఐక్యమైతే సంఘంలో దుష్టత్వం నిలవదు. అది మనకెందుకులే అని చెప్పి మనం పట్టించుకోకపోతే అది అంటువ్యాధి కంటే అధికంగా వ్యాపించింది. ఇలా ఆ ఇంట్లో ఉంది, రేపు నీటిలోకి వచ్చింది. కనుకనే దేవుని బిడ్డలమైన మనం క్రీస్తు యేసు కలిగిన మనసుతో దుష్టత్వాన్ని ఏం చేయాలి? తరిమివేయాలి. పద్ధతి ఏంటన్నమాట? ప్రార్థించడం. ప్రభువా, ఈ దుష్టుని తత్వం నుంచి ఇదిగో మా కుటుంబాన్ని లేకపోతే సంఘాన్ని. రెండవ యొక్క జయం ఏంటంటే ఈ సంఘంలో కొంతమంది అపోస్తులు కాకే అపోస్తులమని చెప్పుకునేవారు ఉన్నారు. వీళ్ళని బాగా భూతార్థమే చూడగలదు. కొంతమంది బైబిల్ కనపడితే అయ్యగారు, మా అమ్మగారు పాపం అమాయకమైన రోజుల్లో ఎవరు వచ్చినా వాళ్ళకి మర్యాద చేసేది. ఒకసారి ఒక ఆయన అదే బైబిల్ తీసుకున్నమ్మా నేను సేవకుడిని అని చెప్పి వస్తే మా ఇంటి పక్కన లోదన చర్చి. సరే, మంచిగా భోజనం పెట్టింది, ఒక 2 దుప్పట్లు ఇచ్చింది, ఒక సాపు ఇచ్చింది. మందిలో కూర్చుని పడుకుని ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. తెల్లారి చూస్తే దుప్పట్లు లేవు, ఆయన లేడు. ఈ సంఘానికి ఒక ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? అపోస్తులు కాకయే తాము అపోస్తులమని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నది ఎఫెసీ సంఘం. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తు ఉన్నప్పుడు అబద్ధ బోధకులు కూడా ఉంటారా లేదా? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ సంఘాన్ని గురించి ఏమంటాడంటే, నువ్వు నికోలైతీల క్రియలను ద్వేషించావు సంఘం అంటాడు. ఈ నికోలైతీల క్రియలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు లోకాశల గురించి ఆ లోకాశలతో బతికేవాడు. పేరుకు బోధకులు, పేరుకు క్రైస్తవ సంఘం, బట్ వీళ్ళ లోపలే ఉండేది లోకాశలు ఉండి. ఉదయం మనం కొద్దిగా టచ్ చేసేది లోకాశ, శరీరాశ, నేత్రాశ ఉంటాయి హృదయం లోపల. రేపు చూద్దాం, ఇక్కడ పెడదాం రేపు. హృదయం లోపల ఉండేది. సరే, వీళ్ళు లోకాశలతో ఇంకేంటి అపవిత్రతకు లోపల జీవిస్తూనే మేము దేవుడు పెట్టండి సంఘం అండి అని చెప్తారు. బోధకులు అలా చెబుతారు, అక్కడికి వెళ్ళే మనుషులు కూడా అలాగే బ్రతుకుతూ ఉంటారు. నికోలైతీల యొక్క గుణలక్షణాలు ఇవ్వండి. నేను అందరిని ఎవరినే అంటలేదు. దేవుని వాక్యంలో నికోలాయితుల క్రియలు ఉన్నారే, ఇవే వాళ్ళ క్రియలు. ఒకటేంటి? లోకాశలు. ఒక ఆయన అంటున్నాడు, నీతిమంతులు ఎవరు ఉండాలండి? ఎట్లా కొట్ట బతికి వెళ్ళ మాత్రమే ఆడికి లేవు. మరి నువ్వెందుకు యేసు ప్రభులో వెళ్ళిపో, నువ్వు వెచ్చగా నన్ను ఉండలేదు, నువ్వేంటి ఎవరి కోసం ఈ నాటకం ఎందుకు? నిజమైనడు మళ్ళీ ప్రభు పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రభువులో నువ్వేనడా నా గుణలక్షణం చూసావా? అలా ఉండకూడదు. దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఇంకేం చేస్తారంటే వాళ్ళు లోకాశులు మరి శరీరానుసారమైన అపవిత్రత అనుసరిస్తారు. రెండోది, విగ్రహాలు కనిపించిన దాన్ని తినటంలో వెనకడిగేరు. ఇంకా వాళ్ళు వ్యభిచార సంబంధం లేదా లైంగిక అపవిత్రతను సమర్థిస్తారు ఈ నికోలాయితులు. అకార్డింగ్ టు హిస్టరీ వీళ్ళు లైంగిక అపవిత్రత సమర్థిస్తారు నికోలాయితులు. ఇంకేం చేస్తారంటే దేవుని ఆజ్ఞల ప్రకారం కాక స్వేచ్ఛగా జీవిస్తారు. ఇక్కడ దేనికి బట్ వాళ్ళు అంటారు మేము ఎఫెసీ సంఘం ఏం చేసింది? వాళ్ళని పరిశీలించి చూసింది, వాళ్ళ క్రియలను పరిశీలించింది, వాళ్ళ అబద్ధకులని అబద్ధ సంబంధమైన బోధకులను గమనించి వాళ్ళని అవాయిడ్ చేసి గెట్ అవుట్ సంఘంలో రెండింటిని జయించింది. ఇప్పుడు నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? జయించాలి. అదే అక్కడ చివరిలో అంటారు ఈ సంఘంతో, జయించు అని దేవుని పరదశలో ఉన్న జయించాలి. దేవుని బిడ్డలారా మనం జయించాలి. ఇక సంఘం 2 విషయాలు. ఇప్పుడు ఒకటేం దేన్ని జయించింది? దుష్టత్వాన్ని జయించింది. రెండోది ఏం జయించింది? తాము అపోస్తలులు కాకే అపోస్తలులను చెప్పుకుంటూ నికోలాయితుల టైపు బోధ చేస్తూ జీవితాన్ని గడుపుకుంటూ ఇచ్చలు నెరవేర్చుకుంటూ బతుకు తెరుదు ఇలాగ కొనసాగుతున్న వీళ్ళని అవాయిడ్ చేసింది. మీ బోధలు మాకొద్దు, మా కుటుంబాలకు రావద్దని కూడా చెప్పి వందనం కూడా చెప్పలేదు, వందనాలని కూడా చెప్పలేదు. కొంత మొహమాటాలు, ఏదో దేవుడి సేవకుడని వందనాలని. నువ్వు వందనాలని చెబితే కొంచెం మొత్తాన్ని ముంచేస్తాడు. అతని ప్రవర్తన, ఆ వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే, సాక్ష్యం సరిగా లేకపోతే తొందరగా ఎవాడైపో. అంటే ఎవాడంటే ఎడమైపో, లేకపోతే ప్రమాదమే. ఎఫెసీ సంఘం దాంట్లో ప్రథమ స్థానంలో ఉంది. జాగ్రత్త పడాలి, లేకపోతే మోసపోతాం. ఇంకా ఈ సంఘంలో ఉన్నటువంటి జయాలు ఏంటంటే, సహనము కలిగి దేవుని నామం నిమిత్తం భారం భరించి అలిసిపోకుండా ఎదుర్కొనండి. దేవుని కొరకు సహనం. మాటలు, నిందలు, అవమానాలు, హింసలు ఎన్ని వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా ఈ సంఘం నిలబడతా ఉంది. ఎన్ని వచ్చినా ఏం చేస్తూ ఉన్నారు? నిలబడతా ఉన్నారు. కొద్దిగా సురుకు తగలంగానే కోడి పందాలు చిన్నప్పుడు చూసేవాడిని. కొన్ని కోళ్ళు జనాలు ఎరగదొక్కుంటూ పారిపోయి, కొద్దిగా కత్తి అట్ట తగలక ముందు ఏం చేసేయి? పారిపోయి. కొన్ని అసలు పందెంలో పెట్టంగానే పారిపోయి. నేను 5వ తరగతి ఆ ప్రాంతంలో చూశాను.
ఇప్పుడు అది మరి చట్టపరంగా నేరమో కాదో నాకు తెలియదు, బయటికి కనపడుతున్నాండి అక్కడక్కడ. సరే అని కొన్ని ప్రాణం పోయిన దాకా పోరాడాయి. ఆ? చూడండి ఇక్కడ చూస్తే ఎఫెసీ సంఘము ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల చింతేమి లేకుండిరి, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. చక్కగా మనం మరి దేవుని సేవలు ఉదయ భాస్కర్ గారు ఎన్ని ఏర్పాట్లు అండి, అన్ని వంతెనేంటండి, ఈ టెంట్ ఏంటండి, మనకు మాత్రం కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, సాక్ష్యం ఏది, త్యాగం ఏది. ఎఫెసీ సంఘము సహనముతో ఓర్పుతో దేవుని కొరకు నిలబడింది. ఇప్పుడు ఎన్ని జయించింది? దుష్టత్వము. రెండోది అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునే నికోలాయితుల టైపు బోధలు కలిగిన బోధకులు. మూడోది దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతుంది. దేవుడు జల్లెడు పడతాడు, పర్లేదులే నా పిల్లడికి లెక్కల్లో 99 వచ్చినాయి, సోషల్లో 34 వచ్చినాయని ఏ తల్లి అయినా సంతోషపడిద్దా? లెక్కలు ఎన్ని వచ్చినాయి తెలిసిన వాళ్ళు చెప్పండి. 99. సోషల్ ఎన్ని వచ్చినాయి? 34. సంతోషమే నీకు అంటే కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేరు. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఆ కుర్రోడు ఏమై ఉంటాడు, పేపర్లో నెంబర్ పడిద్దా? నీకు 90, ఒక దాంట్లో ఓకే, ఒక దాంట్లో నీకేం వచ్చినాయి? ఓహో, జాగ్రత్త పడదాం. ఆయన జల్లించే రోజు దగ్గరకు వచ్చింది. ఈ సంఘాన్ని జల్లిడి పెట్టి అంటున్నాడు, అబ్బాయి అన్నీ బాగున్నాయి కానీ నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టావు అన్నాడు. ఫస్ట్ లవ్. ఆయనను నువ్వు దేవుని నమ్మినప్పుడు ఎలా ఉన్నావు? ప్రేమ గేమ అంటూ పెళ్లి చేసుకుని 3 రోజులు 4 రోజులు 1 సంవత్సరం తర్వాత తండ్రుడాటలు మొదలవుతున్నాయి. నేను వెళ్ళిపోతా, నేనుంటా. ఇది ఓన్లీ శరీర సంబంధమైన ప్రేమ, అది దైవ ప్రేమ అలాంటిది కాదు. ఎఫెసీని హెచ్చరిస్తుంది, ఏ ప్రేమ లేదంటున్నాడు, ఏ ప్రేమలో తగ్గిందంటున్నాడు. మొదటి ప్రేమ, నా కొరకు నువ్వు చూపిన మొదటి ప్రేమ నువ్వు వదిలిపెట్టావు. జాగ్రత్త. చూడండి, దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగాలి, ఆయన రాజ్యంలో మనము ప్రవేశపెట్టబడాలి. ఇక్కడ ఏమి లోపము చెప్తున్నాడు? నీవు వదిలిపెట్టావు, దిద్దుకో. ఆశకు చెబితే ఆయన తెత్తి ఎగిరిపడ్డాడు. ఇంతకుముందు విన్నామే, ఆశ రాజు కోపపడ్డాడు. ఈ సంఘం అలా కోపపట్టదు, చాలా ప్రమాదం కోపపడితే. చూడండి, దేవుని ప్రేమ ఎలాగంటే, ఎందుకు అసలు ఈ ప్రేమ తగ్గిపోద్ది? ఎందుకు ఈ ప్రేమ తగ్గిపోద్ది? కుటుంబంలో వయసు పెరిగిన కొద్దీ ప్రేమ పెరగాలి భార్యాభర్తల మధ్య. ఉందా? ఏది ఎవరు మాట్లాడతలేదు. ఈ సన్నాజేడు పడక పడక నా పాటు పడ్డాడు. అన్నావా? ఏది 3 బిడ్డలు కానీ 60-70 సంవత్సరాలు వచ్చి నీ ప్రేమ ఏది? నీ భర్త ఎడలా, నీ భార్య ఎడలా? నిజమైన క్రైస్తవురాలు అయితే, క్రైస్తవుడు అయితే దేవుని ప్రేమను నీ లోపల పెంచుకోవాలి. అర్థమైందా? దేవుని ప్రేమ, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? పెంట కుప్పల నుండి దీనులను, నేల నుండి దరిద్రులను, అన్ని బాగున్నప్పుడు నువ్వేనా అందరూ అబ్బో అని పొగుడుతారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రోగమందు ఏంటి, ఆరోగ్యమందు, నేను మర్చిపోయలే, వ్యాధిలో బాధలో చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తాను. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చేసాను, ఇప్పుడే ఉంటుంటా, సచ్చిందాక ఉండాల్సిందే. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళలో ఉండే గుణలక్షణం అదే. కట్నం అయిపోగానే అసలే ప్రేమ చల్లారిపోయింది. ఆ మొదటి ఆలోచనలు అయిపోయి ప్రేమ చల్లారిపోయింది. ఆడు ఒకడు ఉన్నాడు అమ్మునోను, వాడి ప్రేమ కొన్ని గంటల్లోనే చల్లారిపోయింది. చండాలపాడు. అమ్మాయిలారా జాగ్రత్త, అట్లాంటి వాళ్ళు వల్ల పడ్డారా మీ కథ, మీ జీవితం. అబ్బాయిలు మోసం జాగ్రత్త, అబ్బాయిల్లో కూడా మోసపోయేవాడు లేకపోలేదు. ఎవరు నమ్మడానికి లేదు. సరే వదిలే. ఇప్పుడు ఏమి పోగొట్టుకుందంట? నీవు మొదటి ప్రేమను, నీకుండిన ప్రేమను నీవు, అది నేను నీ మీద తప్పు మోపుతున్నా, దీన్ని సరి చేసుకోవాలి. చూడండి ఎందుకు ఇట్లా జరుగుతుంది. సరే, ఇర్మియా ప్రవక్త ఈ ప్రేమను ఒక విధంగా పోల్చాడు. చూడండి 2:2లో ఇర్మియా ప్రవక్త 2:2, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సంగతులు ప్రకటించు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అరణ్యంలోను విత్తనములు వేయదగిన స్థలంలోను నన్ను వెంబడించు. నీ యవన కాలమును నీవు చూపిన అనురాగం, ప్రేమ, నీ వైవాహిక ప్రేమ, నువ్వెంత కష్టపడ్డావో, నీ మొదటి దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలా నిష్ఠగా ఉన్నావో, నీ యొక్క వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలు సార్, ఆ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. మొదటి ప్రేమ, నువ్వు నా కొరకు పడిన ఆ ప్రయాస, మొదటి ప్రేమ. మరి ఎందుకు ఈ ప్రేమ తగ్గిపోతుంది? కొన్నిసార్లు అమ్మకే సుప్పనాతనం వచ్చింది, నన్ను అసలు వదలలేదండి నా కొడుకు, ఇవాళ భార్య వచ్చేలే నన్ను పట్టించుకోవట్లేదండి, ఏదో పాపం ఏదో
పొకోడియో చెకోడియో తెచ్చి పెడుతున్నాడు. దానికి నువ్వు మనమలాడతావు ఎందుకు అంటే ఇక్కడ ఉన్నారనమాట ఆ టైపు. ఆ? ఉంటారు సాధారణంగా, అది స్వభావంలో ఉంటుంది. దాన్ని చంపాలి నిజంగా దేవుని బిడ్డలు. వినండి వినండి. మనం పశ్చాత్తాపడాలి, ప్రభా నన్ను క్షమించు నాయన అని ప్రభుని వేడుకోవాలి. చూడండి ఎందుకు తగ్గిపోతుంది ఇది, ఎందుకు తగ్గిపోతుంది చూడండి. మత్తయి సువార్తలో 24:12 గమనించండి. మత్తయి సువార్త 24:12. అక్రమం పెరుగుతుందంటండి. వినండి వినండి, ఏం పెరుగుతుందంట? అక్రమం విస్తరించడం చేత ఏమైపోతుంది? క్రమశిక్షణ తప్పావు నా సహోదరుడు. అవసరమైతే అమ్మని నాన్న ఎడం చేసి భార్యని హత్తుకున్నావు. ఈరోజు భార్యని ఎందుకు కొడుతున్నావు? నీలో అక్రమం వచ్చింది, క్రమశిక్షణ తప్పావు. పొరుగు ఇంటి పుల్లకూర రుచి అయిపోయింది నీకు. బికేర్, దెబ్బతింటావు. అవునా? అక్రమం ఏమైంది? విస్తరిస్తుంది. సో నీ ప్రేమ అయిపోతుంది. క్రమము లేని జీవితం, దేవుని వాక్యానుసారమైన జీవితం క్రమం. ఎప్పుడైతే నువ్వు క్రమం తప్పుతావో ప్రేమ చల్లారిపోయింది. దేవుడి విషయంలో క్రమం తప్పావు, దేవుని పద్ధతుల విషయంలో క్రమం తప్పావు, ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోతుంది. ఇంకా చూడు. కానీ అలాగ కాకూడదు, క్రమంగా ఉండు. మత్తయి సువార్తలో అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగనంటాడు. తర్వాత తొలగిపోయే సంగతి. అసలు మీరెవరో? అప్పుడు వీళ్ళు అంటారండి, అయ్యా మేము బోధించలేదా, మేము దయ్యములు వెలగొట్టలేదా, మేము ప్రవచించలేదా? మీరు అలా చేశారేమో కానీ మీరెవరో నేను. కారణం ఏంటి? మీరు క్రమశిక్షణ తప్పారు, దేవుని వాక్య క్రమాన్ని తప్పారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నావు, క్రమశిక్షణ పోగొట్టుకున్నావు, దేవుని ఎందుకు భయభక్తులు లేవు. అందుకే దేవుడు అంటే ప్రేమ చల్లారిపోయింది. మారు మనసు పొందిన కొత్తలో 10 నిమిషాలు ముందెళ్ళి ఆరాధనలో పాల్గొన్నావు. కాకరకాయ కీకరకాయ చదవెత్తే ఉండమది పోయిందండి. ముందే కాకరకాయ కాకరకాయ అని చదివాడు, ఇప్పుడేమో కేకరకాయ అని చదువుతున్నాడు. ఏంటంటే అది ఏముందలే కేకాకి తేడా భక్తి అట్లా అయిపోయింది నీ బతి. అందుకే దేవుని ఏడలో సన్నగిలిపోతున్నావు. ఏ భాష గారు నేను అప్పుడు వచ్చే వయసులో ఇప్పుడు ఏడవుతాను, అన్ని మెలిగి నడుచుకుంటూ రావద్దా? అంత 84 సంవత్సరాలు ఆమె అన్న 7 సంవత్సరాలు పెనిమిడితో కాపం చేసి బహుకాలం. ఏమండి, దేవుని ప్రేమ రాను రాను పెరిగిది కానీ తగ్గదు. అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ ఏమైపోతుంది? అందుకని ప్రేమ ఇట్లా చల్లారిపోవడానికి కారణం అది. ఇంకా ఏంటి కారణాలంటే మత్తయి సువార్త 13:22 కొద్దిగా బలపడితే చాలు. ఇంకా లోకాశలు 13:22 చూడండి. ఐహిక విచారములు అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే వాటికి ఎప్పుడైతే వాల్యూ ఇస్తావో వెంటనే దేవుని మీద ఏమైపోద్ది? ప్రేమ చల్లారిపోయి రకరకాల మాటలు విమర్శలు వచ్చేస్తాయి. దేవుని మీద విమర్శ, సేవకుల మీద విమర్శ, ఐహిక విచారములు, ధనమోసములు. అవునా? ధన మోసం చేస్తుంది, ఆ మోసానికి గురైపోతాం. అందుకని దేవుని పట్ల ప్రేమ సన్నగిలిపోతుంది. ఇంకా ధన భోగములు, ధన భోగములు అంటే డబ్బు ఎక్కువైతే లగ్జరీ పెరిగింది. ఏడండి ఆయన ఏసీ కూడా పెట్టేసలేదు, ఎండ మాడిపోతుంటాయి. చర్చికి రావాలంటే మధ్యాహ్నం అనగా పెట్టాడు ప్రార్థన. భోగములు ఏంటయ్యి? ధనభోగములు, ధనమోసములు, ఐహిక విచారములు. ఇవన్నీ నీవు ఎప్పుడైతే అట్లాగా ఆశలు ఎక్కడ రోజులు చెప్పేవాడు పెద్దోడు. ఒక ఆమె, ఒక్క గీతను నీ ఎవరు నాశపడకుండా బతుకుతాను, దేవుడు గీతనిచ్చాడు. ఆ పాడి తీసి ఫాలో చేసుకుంటా దానికి బెడ్లు కలిగారు. 2 గీతలైన 3 గీతలైన మెల్లగా ముందెళ్ళి చర్చి ఊడి శుభ్రంగా చేసే మనిషి రాను చర్చి మానేసింది. ఏంటమ్మా రావట్లేదంటే, నీకేం కూర్చుని కబుర్లు చెబుతావు, నాకు 3 గీతలైన ఆ గాడి చేసేలాగా నాకు ఏం పట్టేసింది ఏమని? ఎందుకు ప్రేమ చల్లారింది? ఈ లోకం ఏం చేసింది? మనలో కూడా అలాగే లాగింది. మనలో బుద్ధి ఉంది, దాన్ని మనం వదిలించుకోవాలి, లేకపోతే మన ప్రేమ ఏమైపోతుంది? ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘం ఎదుర్కొంటుంది. ఎక్కడ చల్లారిపోయామా, ఎక్కడ దిగజారిపోయామా? ఇవన్నీ 3 ఎదుర్కొన్నాం కదా. ఏం ఎదుర్కొన్నాం? దుష్టత్వాన్ని ఎదుర్కొన్నాం, అపోస్తులు కాకుండా అపోస్తులు చెప్పుకుని నికోలాయితల బోధన ఎదుర్కొన్నాం, ఇంకా సహించాం. చాలా విషయాల్లో ప్రేమలో తగ్గిపోయామని దేవుడు చెబుతున్నాడు అని వెతుక్కుంటుంది. ఇంకా ఏమేమి విషయాలు మనం గమనించవచ్చు అంటే, సమయం తగ్గిపోతుంది. కారణం ఏంటంటే లోకంలో ఒత్తిడి, లోకంలో పనుల భారం, దేవుడితో గడిపే సమయం తగ్గిపోతుంది. ప్రకాశం జిల్లాలో మనకులాగా పనులు ఉండవాళ్ళు. మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. చాలా నెలలు ఖాళీగా ఉంటారు. మీటింగ్ పెడితే ఎంత దూరం నుంచి వచ్చేస్తారు. కారణం ఏంటి? 2 కారణాలు అంటే ఒకటి. ఒకటేంటంటే వాళ్ళకి ఎక్కువ ఖాళీ, ప్రభువుతో గడుపుతూ ఉంటారు. ఆ కాలువ పడి ఏదన్నా అటుకుండా పెద్ద కాలువ వేసి వాటర్ ఫుల్గా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు లాగా వాడు కూడా కండిలు ఉంది, పుష్పం ఉంది, చెరుకు ఉంది, మా వాళ్ళు కాదంట. ఏం ఎక్కువైపోయింది? లోక సమాన ఒత్తిడి ఎక్కువైపోయింది. అందుకని దేవునితో గడపడానికి సమయం ఉండటలేదు. నేను మా పిల్లడు ఒకడు లండన్ నుంచి వచ్చాడు, మా తమ్ముడు కూడా చెప్తున్నాడు, పెద్దనాన్న టైం ఉండలేదు అన్నాడు. నీకేం లేదా? ఇళ్ళకాడుండే స్త్రీలకి కానీ పురుషులు కానీ టైం ఉండలేదు. ఏనాడు బ్యాంక్ వెళ్ళావా? కానీ ఇలా బ్యాంక్ వెళ్ళకుండా నీకు గడవదు. దానికోసమైనా సంతకం నేర్చుకున్నావు. టైం లేకుండా చేస్తుంది బిజీగా. ఇది దుష్టుడు తంత్రం అబ్బాయి అన్నాను. ఎవరి తంత్రం ఇది? సమయం ఉంటే నీ పోటీ ప్రార్థన చేసుకుంటాడు. నీకే ప్రార్థన చేసుకునే వ్యక్తివి, రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, నువ్వేమన్నావు? టైం ఉండలేదు అంటున్నావు. మరి ఇంకా లోకస్తులకి ఎట్ట టైం ఉంటుంది అబ్బాయి? చూసారా ఏం చేస్తుంది? దేవునితో గడిపే టైం లేకుండా చేస్తుంది. అందువల్ల మెల్లగా ఏమైపోతున్నావు? సన్నగిలిపోతున్నావు. ఇంకో కారణం ఏంటంటే, ఇక సన్నగిలి ఎక్కడికి వెళ్ళి పడతావు? పాపంలో పడిపోతావు. చూసారా, అక్కడికి వెళితే మనం 11వ అధ్యాయం రాజుల గ్రంథం. ఎంత నమ్మకస్తుడు అండి దావీదు, ఎంతో చక్కగా నమ్మకంగా బ్రతికాడు కదా. ఇప్పుడు ఆయన యుద్ధం జరుగుతున్నప్పటికీ
యుద్ధం సమయాలు గ్రంథం 2వ సమయాలు. యుద్ధం జరుగుతుంది. యోవాబు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ? యుద్ధంలో ఉన్నారు. ఆ. ఈయన ఏం చేస్తున్నాడు? ఆ, ఆ, చాలు. ఏ టైంలో? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 7 సార్లు ప్రార్థన చేసావు, స్తుతించావు, 3 సార్లు. మరి ఇప్పుడు పొద్దుగా నిద్రపోతున్నావేంటి? ఏమైపోయిందన్నమాట? మెల్లగా జారిపోయావు. అమ్మా వింటున్నారా? ఒకప్పుడు 3 సార్లు రోజుకు ప్రార్థన చేసావు, ఒకప్పుడు ఈ రోజుకి 7 సార్లు ప్రభువుని స్తుతించావు. ఆత్మలో మెల్లగా తగ్గిపోయావు, దేవునికి సమయం ఇవ్వటం తగ్గిపోయావు. సమయం ఇప్పుడు దొరికింది. యుద్ధాలు చేసేవు గతంలో, ఇప్పుడు మేనల్లుడు చేస్తున్నారు యుద్ధాలు, యోవాబు మొదలైన వాళ్ళు. నువ్వు హాయిగా ఇంట్లో ఉండి ఇంకా 20 సార్లు స్తుతించాలి కదా. ఇప్పుడు ఏమైపోయావు? మెల్లగా దేవునికి లగ్జరీ, పొద్దుకు ఇందాక నిద్రపోయావు. కన్నుని ఎలర్ట్ చేశాడు దుష్టుడు. దేన్ని పట్టుకున్నాడు? కంటిని పట్టుకుని పడగొట్టేశాడు. ఎప్పుడైతే దేవునితో నువ్వు దేవునికి ఎందుకు ప్రేమ సల్లగా ఎందుకు హెచ్చరిస్తున్నాడు తెలుసా? అన్నీ బాగానే ఉన్నట్టుకుంటాయి, రాను 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 భక్తిలో ఎదగటమో కనపడదు, తగ్గడము కూడా కనపడదు. కానీ ఎప్పుడైతే భౌతికంగా పడిపోతాం అప్పుడు అందరికీ బట్టబయలు అయిపోద్ది. లోపల ఎంతో మార్పు రావాలి. నువ్వు దేవునికి దూరం అయ్యావంటే ఒక్క రోజునో 1 గంటలో పడిపోవు. ఎప్పటి నుంచో మెల్లగా ఏదో కారణాలు ఎడమైపోయావు. ఒక సమయం వచ్చింది పడిపోతావు. దావీదు సడన్గా ఆ ఒక రోజు జరిగిందని నేను నమ్మను. ఈయన కొన్ని రోజుల నుంచో నెలల నుంచో ఆత్మలో బలహీనమై మెల్లగా దుష్టుడికి మనసులో చోటిచ్చాడు. ఎవరికి చోటిచ్చాడు? పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన ఇక మనిషి గ్రహించుకోలేడు. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో, రక్షింపనీయకున్నట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, వినకపోవడానికి దేవుని చెవులు మందం కాలేదు, కానీ నీ దోషం నీకును నీ దేవుడికి. అందుకని ఎక్కడ తగ్గావు? ప్రేమలో తగ్గావు. ఈ తగ్గడం ఎక్కడలాగా తీసుకెళ్ళి ఎప్పుడైతే యేసయ్యను ప్రేమించడం నిర్లక్ష్యం చేసామో ఇక దాని ముగింపు ఎక్కడంటే పాపంలో పడిపోతావు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, వెళ్ళండి నువ్వు మంచివాడి, బాగా మెరిట్ స్టూడెంట్ టీచర్ ఏం చేస్తారు తెలుసా? వెరీ గుడ్, ఇంకా బాగా చదువు, ఇంకా జాగ్రత్త చదువు, నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు, నువ్వు మండల ఫస్ట్ వస్తావు అని చెబుతాడు. అలాగే ఎఫెసీ సంఘంలో మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. ఎక్కడ తగ్గిపోయారు? ప్రేమలో. ఇక్కడ మనలో కూడా మంచి గుణ లక్షణాలు దేవుడు చూస్తున్నాడు. ఆ ఒక్కసారి చేసుకో, ఇంకా నువ్వు మెరిట్లో ఉంటావు. ఇంకా నాకు దగ్గరగా ఉంటావు నా కుమారుడా, ఇంకా నాకు దగ్గరగా ఉంటావు నా కుమార్తె. ఈ రాత్రి ఈ ఒక్క బలహీనత ఏంటో దాన్ని బయటకు తీసుకురా, లేకపోతే ఒక్క బలహీనత అనేకమైన వాటిని తీసిపెట్టేస్తాం. ఇంకా అలాగా ఉండిపోతున్నారు. ఈ ప్రేమ చల్లబడిపోయిన వాళ్ళు పాపంలో పడిపోతారు. పాపంలో పడిపోయినాక ఆచార భక్తిలో కొనసాగుతారు. ఎక్కడ కొనసాగుతారు? ఇప్పుడు ఈ 2 years దావీదు ప్రార్థన చేయలేదంటావా? లేకపోతే చర్చికి వెళ్ళలేదా? బలులు అర్పించలేదా? ఇవన్నీ కుదరవు. రాజు వెళ్ళాల్సిందే, చేయాల్సిందే. కానీ ఊరికి పెదవులతో స్తుతిస్తా ఉండొచ్చు, హృదయం ఏమై ఉంది? పాపమును దాచిపెట్టి కూడా భక్తి చేస్తున్న సమాజమా? దానిలో ఉండబాగా, బయటికి రా. లేకపోతే చాలా ప్రమాదం అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ఏమంటారంటే, ప్రభు అంటాం అనే మాటది, ఇదిగో ప్రభువా అని లేదు పైకి మాట. 15:8 మత్తయి సువార్త. పారంపర్యాచారం నిమిత్తము వేషధారులారా, పెదవులతో ఇప్పుడు ప్రేమలో తగ్గిపోయి దేవునికి ఎడమైపోయి మెల్లగా ఆ కబురు ఈ కబురు చెప్పుకున్న టైం లేదండి, నేను సాఫ్ట్వేర్ అండి, నేను ఆ వేరు ఈ వేరు అని చెప్పుకుంటా దేవునికి అసలు తీరికే ఉండలేదండి. నిజంగా ఇది ఉన్నారు ఎవరన్నాడా? సాఫ్ట్వేర్ తీరుకుంటలేదు. రాత్రులు కొంతమంది డ్యూటీ, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీలు కదా. కొంతమంది పగలు మెల్లగా దేవునికి ఎడం చేస్తుంది, తీసుకెళ్ళి ఎక్కడ మురుకుంట్లో పడేస్తుంది. కానీ నువ్వు భక్తి కలిగినోడుగా ఆ వాసన బట్టి చర్చికి వెళ్తాను ఉంటావు, వాక్యం వింటాంటావు. పెదవులు అంట ఏంటంటే ఏం పని చేస్తాయి? ఇక హృదయాన్ని చంపేస్తావు. ఎంత కష్టమో! దేవుని హృదయాన్ని, దేవుని ఆత్మను గొంతు పిసికేస్తున్నావు, పెదవులు భక్తి చేస్తున్నావు. పశ్చాత్తపడాలి, లేకపోతే దీపస్తంభం తీసేస్తాను అన్నాడు. ఏం తీసేస్తానంటాడు? అసలు ఆ దీపమే లేకుండా చేస్తాను. 2 రకాల అర్థాలు ఉన్నాయి దీపానికి. దావీదు అంటాడు, దీపం అంటే బిడ్డలు ఒకటి, రెండోది ఆత్మదీపం. ఏ దీపం? అది లేకపోతే గుడ్డితనం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నరక వెళ్ళిపోవడం. ఆత్మదీపము వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపం. నువ్వు పశ్చాత్తాపడు, లేకపోతే ఏం తీసేస్తాను? నీ వద్ద దీపాన్ని తీసేస్తాను, దీపస్తంభం తీసేస్తాను. పశ్చాత్తాపడాలి. అలాగే కొనసాగాడు ఆశ. ఎవరు? ఏమైందిలే అని ప్రవక్త మాటలు పక్కన పెట్టి అలాగే అలాగే చనిపోయాడు. లేదు అలా వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. ఈ రాత్రి ఏదైనా ఉంటే ఇక్కడే స్టార్ట్ చేయి. నాలో ప్రేమ తగ్గిపోయింది ప్రభువా, నేను పాపంలో పడకముందే, నరకానికి మార్గంలోకి వెళ్ళకముందే నేను నీ పాదాలు పట్టుకుంటున్నానని చెప్పగలిగితే రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం. ఏదో ఊరికే మైకిన పడని వచ్చి కూర్చున్న టైప్ కాదు. మనం ఆశతో వచ్చారు, వెలిగించబడి వెళ్ళండి, లేకపోతే ఇంకా ఉన్నతమైన మెట్టుకు ఎత్తబడి మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఊరిని వెళ్ళకండి. దావీదు భక్తుడు 2 years పట్టిందండి ఈ భూమిని బయట. దానికి నాతాను ఎంత ప్రార్థన చేశాడు. అయ్యో నీ దాసుడు ప్రభువా, అయ్యో నా శిల్పాన్ని మొదపెడితే దేవుడు అతను వాడుకున్నాను, అతను ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు దీని తల ఖర్చు పెట్టాను అయిపోయినందుకు నేను ముగింపు కోసం ఒక గొర్రె ఎన్ని అని జడ్జిమెంట్ ఇచ్చాడు. మరి తీర్పు మామూలే, పరిపాలన మామూలే, ప్రార్థన మామూలే, చర్చకట్ట మామూలే, నీ హృదయం మూసేసావు, పెదవులు బతి చేస్తున్నావు, మార్చుకురాడు. ఆ మనుషుడు నేను పాపం చేశాను ఏమన్నా దావీదు? ఆ మాట చెప్పగలమంటే, లేకపోతే దేవా నీ స్తుతం చెప్పు, పాపం అంటే చెప్పాలి, నేను పాపం చేశాను అంటే దేవుడు నాకు అంటే నువ్వు సాగుకున్నట్లు అది పశ్చాత్తాపడతాను. పిల్లలంతా వదిలిపెట్ట దావీదు మొదటికి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వల్ల ఇక చాలా భయపడిపోయాడు. అయ్యో ప్రభు అన్న అయ్యో కాబట్టి బట్టి రాజు ఏం చేసి కానీ కవర్ చేసుకోండి. దుమ్ములో పుల్లు పల్లి పశ్చాత్తాపడినట్టుగా ఒకసారి 6 చదవండి. కీర్తన ముగిస్తున్నాం. కీర్తన 6 ఎలాగ మొదటికి చేస్తున్నాడు చూడండి, ఎలాగ మొదటికి ముగిస్తున్నా. నేను దుఃఖంతో ఆలస్యం చెప్పండి కానీ నేను దుఃఖంతో ఆలస్యం. ప్రతి రాత్రి అంటే ఆ క్షమాపణ దొరికింది, దేవుడు క్షమించాడు. కానీ ఈ మనసాక్షి గుర్తుంది ప్రతి రాత్రి, అయ్యో నేను అలా చేయకుంటే బాగుండేది, ప్రభావం క్షమించు. ఎప్పుడంట కొంతమంది అయిపోయింది కదా, ఇంకంటే లోపల తిరుగుతూ ఉండదు.
మనసాకి కలపకుండా మనం సరైన రిపెంటెన్స్ పశ్చాత్తాపం పొందాలి. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా కొరకు తేలియాడు మూలుగుతూ అలసిపోయాను అన్నాడు. ఎలా కలిసిపోయాడు, ఎది కలిసిపోయాడు, మూలుగుతూ అలసిపోయాడు. ప్రతి రాత్రి కన్నీటితో ప్రార్థన, అయ్యా నన్ను క్షమించు. ఎలాంటి పెట్టి ప్రభావ, ఎలాంటి పెట్టి గుయాతో దెబ్బలు చంపేశాను కదా, ఆ సింహోసేదాన్ని చీల్చివేశాను, ఎలుగుబడిన చేయించాను, అయ్యో నేను నష్టపోయాను అని అలాగే నాకేసి కొట్టుకున్నట్టుగా అడుగులు ఇటులు పశ్చాత్తాపడుతున్నాడు మహారాజైన ప్రతి పిల్లలాగా. నువ్వు పశ్చాత్తాపడు, లేకపోతే నేను దేవస్థానం నుంచి నీలో ఉన్న తప్పు దాన్ని జయించు. ప్రదేశంలో ఉన్న దేవుని ఇచ్చే వృక్ష ఫలాలు నీకు పశ్చాత్తాపడతాను. ఎవరైనా ఈ స్థితిలో ప్రేమలో చల్లారిపోయి, దేవునికి ఎడమైపోయి, ప్రార్థన ఎడమైపోయి, వాక్య ధ్యానం ఎడమైపోయి, ఆచారభక్తిలో వచ్చావు, ఈ రాత్రి మేల్కొన్నామంటే దేవుడిని కనిపిస్తాడు. నీవు దేవునితో కూడా ఇంటికి వెళ్తావు, దేవుని ఆత్మచారం వెలిగించబడి ఇంటికి వెళ్తావు. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావు, లేచి నిలబడి దేవుడు వాక్యం వింటున్న వారికి అందరికీ ఆశీర్వాదకరంగా దేవుని కనుక చేయండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దావీదు ప్రార్థన చేస్తాను, పశ్చాత్తాపం అంటే ఏంటో అందుకని ఆ విషయాన్ని మీకు చేశాను. ఏదో వెళ్ళడం మారు మనసు అంటే ఏంటో ఆకర్షి చచ్చిపోయాడే చెప్పగలగాలి. మళ్ళీ స్నేహం చేయకూడదు ప్రార్థన, పాత విషయాలు కళ్ళమై, పిల్లలు కూడా లేవండి, పిల్లలు ముసలోళ్ళ ఎవరో ముసలోళ్ళు కళ్ళమై. పెద్దవాళ్ళు నిజంగా ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు ఆశీర్వదించుకోవాలి చెప్పు. చిన్నపిల్లలు నన్ను ఆశీర్వదించిన నా తల్లిదండ్రుల పిల్లల దోషం నా మీద రాకుండా చేయమని ప్రార్థన చేసుకోండి. పెద్దవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీరు మంచిగా ఉంటే దేవుడు స్తుతించి ఉన్నత మెట్లకు వెళ్ళు. ఎక్కడైనా ప్రేమలో తగ్గిపోయావా, నీకు మొదట ఉండిన ప్రేమ లేదు అని చెప్తున్నాడు. దావీదుకి ఇప్పుడు అర్థమైంది. ఓ తల కింద తప్ప చేసినట్టుగా బుల్లాడుతున్నాయా, నన్ను క్షమించయ్యా. అయ్యో మరి ఎలాంటి భక్తి చేశాను, ఎలాంటి రోషం కలిగింది, సొంత పిలిచిపోయేవాడిని నాకు మండింది కదా. అయ్యో ఇది నేను ఎంత తగ్గిపోయాను, ఆత్మ ఎంత జారిపోయాను, నోటి స్పందన మానుకుంటాను. నేను కూడా ప్రార్థన చేస్తుంటాను. మీరు దేవుని ఆత్మ చేత కదిలించబడితే పశ్చాత్తాపడాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆలస్యం చేస్తే చాలా నష్టపోతాం. నోటి ప్రార్థన 20 నిమిషాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయాదాక్షిణ్య పునరుడా నీకు వందనములు, స్తోత్రాలు. ఆశితులు బిడ్డలు ఈ సన్నిధికి వచ్చారు. నాయన నీ మాట శ్రద్ధతో విన్నారు, అనుసరించి నడవడానికి సహాయం చేయండి. అనేకం చేయిస్తూ ఉన్నారు, ఏదో ఒక లోపం ఉన్నట్లయితే దానిని ఈ రాత్రి ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఆ ఎఫెసీ సంఘంలో అయితే మొదట ఉండిన ప్రేమ నాయన అయా విడిచిపెట్టిందని హెచ్చరించారు. ఆ సంఘం దిద్దుకుంటుందని అనుకుంటున్నాను. మేము కూడా రాత్రి మా హృదయ స్థితిని పరిశీలించి నీ యొక్క ఆత్మ వీకిడిలో ఆత్మకరమైన స్వాధీనంలో మా బలహీనత ఏంటో సరి చేసుకోవాలి. ఎన్ని జయించినా ఆ ఒకటి మేము విడిచిపెడితే నష్టపోతాం. కాబట్టి ఆ ఒకటి కూడా జయించడానికి సహాయం చేయండి. ఎఫెసీ సంఘానికి అయితే మొదట ఉండిన ప్రేమ లేదు ప్రభు. అయ్యా కానీ ప్రేమహీనతకి ఎక్కడ దాకా తీసుకెళ్ళింది ప్రభు. నేను ఎంత ప్రేమించాడు దావీదు ప్రభు, ఎక్కడ దాకా దిగారిపోయాడు నాయన. అయ్యో ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు, అయ్యా తలకిందలైపోయి ఏడుస్తా ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించాయి. మేము ఎంత పశ్చాత్తాపడాలి ప్రభు. అయ్యా మొదటి ఉండిన భక్తి పోయింది నాయన, మొదటి ఉండిన ప్రేమ నాయన సలారిపోయింది నాయన, మొదటి ఉండిన త్యాగం పోయింది ప్రభు. అయ్యా దుష్టత్వాన్ని చూస్తూ కొడుకుంటున్నాం ఇది ప్రభు, క్షమించండి నాయన. ఆ సాయితే చివరిలో పశ్చాత్తాపడలేదు నాయన, తన చరిత్ర వేదనకరంగా ముగిసిపోయింది. అయ్యా దావీదు అయితే పశ్చాత్తాపడ్డాడు, నీవు క్షమించావు ప్రభు. అయ్యా మరలా హక్కును తెచ్చుకున్నారు. అలాగే రాత్రి విడవైన మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడేవు ప్రభు. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడుతున్నారు, ఎవరైతే నిజంగా మారుమనసు పొందాలని ఆశపడుతున్నారు, వారి చేయి బట్టి నడిపించండి. ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న వారిని మీరు దయచేసి ముట్టండి. నీ ఆత్మ దాటి మమ్మల్ని వెళ్ళిపోనియద్దు. నీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ని నుంచి ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలు. దీనిలో విరిగిన హృదయం కలిగి నీ మాట విని వడికే వారికి మమ్మల్ని అందరినీ చేయం. ఈ వాక్యం